మనతో పాటు కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అక్క ఏంటి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలోకి వెళ్ళిపోయింది, మరి ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు మీరు? సవాలు విసిరడము తోక ముడవడము రేవంత్ రెడ్డికి నైజం అయిపోయింది. రైతులకు ఏం చేసినావు అనే దాని మీద చర్చకు సిద్ధమా అని అంటే తోక ముడిచిండు పోయిండు. చేసింది ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేక, ఢిల్లీకి సీటు కాపాడుకోవడానికి కప్పం కట్టడానికి ఢిల్లీ బాట పట్టిండు. ఇప్పుడు ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదట. ఇక్కడనేమో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వస్తే ఇక్కడ ఏం ప్రశ్నలు చెప్పాలి, ఆయన ప్రశ్నలు అడిగితే నేనేం ఆన్సర్లు చెప్పాలని చెప్పడానికి ఆన్సర్లు లేక హోటల్ రూమ్లో తలదార్చుకొని బోర్మని ఎడతాడట. రేవంత్ రెడ్డి పరిస్థితి గట్లున్నది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయాలల్లా నీ మార్కు లేదు. రేపు రాబోయే రోజులల్లా గూగుల్లా నీచాతి నీచమైన ముఖ్యమంత్రి ఎవరు అని కొడితే నీ పేరు వెళ్తుంది. ఇప్పటికైనా సవాళ్ళు విసురుడు బంద్ చేయి. ఆనాడు 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, ఓడిపోయినావు, సన్యాసం తీసుకోలే. సన్యాసిగానివి మళ్ళీ మా మీదకి వచ్చినావు. ఏదో దారి తప్పి ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు. ఓట్లేసిన ప్రజలకు పంగనామాలు పెట్టినావు, హామీలను బురదలో దొక్కినావు. ఇప్పటికైనా నీ బూతు మాటలను ప్రజలకు పాలన ఇస్తానో చూడు, ఆ పాలన మీద బూతు మాటలు తగ్గించి పాలన మీద దృష్టి పెట్టు. రేవంత్ రెడ్డి రాకపోయినా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరన్నా ఒకరు వచ్చి అయితే సమాధానం చెప్పాలి కదా. సమాధానాలు చెప్పలేని వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. సమాధానాలు లేక ఊర్లు పట్టుకొని తిరుగుతున్నదే, ఊళ్ళల్లో తలదాసుకుంటున్న వాళ్ళదే కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ స్థాయి ఒకటి కాదు, రేవంత్ రెడ్డి స్థాయి కేసీఆర్ అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేటీఆర్ స్థాయి ఆకాశమంతా, రేవంత్ రెడ్డి స్థాయి ఆవగింజంతా. అది రాసి పెట్టుకోర్రి. కేటీఆర్ ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ? అసలు ఏదో దారి తప్పిపోయి ముఖ్యమంత్రి అయిండు. కాంగ్రెస్లా ఎవరు పైసలు ఇచ్చేటోళ్ళు లేక ఈయన ఆడిడ ఆర్టీఐలు అవి ఇవి బ్రోకరిజాలు చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసి సంపాదించిన పైసలన్నీ తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళకు కప్పం కడితే ఢిల్లీ నుంచి వచ్చిన సీల్డ్ కవర్ ముఖ్యమంత్రివి నువ్వు. కేటీఆర్ అన్న ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు. ఒక ఉద్యమ నాయకుని కొడుకు, చదువు సంస్కారం ఉన్న వ్యక్తి. ఎక్కడికి పోతే ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు. నీకు కూసున్న కాడ ఏం మాట్లాడాలో తెలియదు, ఎల్బీ స్టేడియంలోకి పోతే ఏం మాట్లాడాలో తెలియదు, సంతాప సభకు పోతే ఏం మాట్లాడాలో తేడా తెలియనోనివి నువ్వు. అసలు నీ స్థాయికి కేటీఆర్ అన్ననే చాలా ఎక్కువ బిడ్డ. నీ స్థాయిని ఎక్కువ ఊహించుకోకు. కేసీఆర్ మీద అంటావు, కేటీఆర్ గారి మీద అంటావు, హరీష్ రావు గారి మీద అంటావు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అవాకులు చెవాకులు పేరులు నోర్లు పారేసుకునుడు. ఏమన్నా అంటే గాయ గత్తరు లేపుకొని ప్రమాణాలు చేసుడు, విమానాలు చేసుడు, చర్చకు రమ్మనుడు, తోకముడుచుడు. రేవంత్ రెడ్డి నైజం అయిపోయింది. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నావు, 60,000 తలకాయలను తీసుకొస్తా అన్నావు. 60,000 తలకాయలను తీసుకొని అయినా సోమాజీ గుడకు రా. 60,000 ఎవరు ఇచ్చిర్రు, ఎక్కడ ఉద్యోగాలు, ఎవరు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, ఎవరు ఎగ్జామ్ పెట్టిండ్రు? నువ్వేమో అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నా ఉద్యోగాలని చెప్పుకుంటాను. మరి నువ్వు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది? అవన్నీ చర్చించుకుందాం. ఫస్ట్ రైతుల సంగతి చర్చించుకుందాం. ఇప్పుడు వానాకాలం పంటలు వేసుకోవాలి. నీ దరిద్రపు పాలన వల్ల వర్షాలే వస్తలేవు. తెలంగాణ రైతాంగం మొగుళ్లకు ముఖం పెట్టి చూస్తుంది అది వానల కోసం. కెనాలల్లో నీళ్లు లేవు, చెర్లల్లో నీళ్లు లేవు, చెరకలల్లో నీళ్లు లేవు. మేడిగడ్డ కూలిపోయిందంటాను. మేడిగడ్డ నుండెల్లే కాకుండా కన్నేపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేస్తే నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. నీ అవగాహన రాహిత్యం వల్ల అది చేస్తలేవు. నీకు ఎట్లా చేయాలనో ఏం చేయాలనో క్లాసులు ఇవ్వబడును. సోమాజీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు పంపులు ఆన్ చేయాలనో ఎప్పుడు మోటార్లు ఆన్ చేయాలనో మాకు తెలుసు, మీతో చెప్పించుకునే స్థితిలో మేము లేవని చెప్తుండగా. అదే ఎప్పుడు పంపులు ఆన్ చేయాలనో ఎప్పుడు మోటార్లు ఆన్ చేయాలనో తెలిసే 2 పంటలను ఎండబెట్టిర్రు. ఎప్పుడు పంపులు ఆన్ చేయాలనో ఎప్పుడు పంపులు నుంచి నీళ్లు ఓపియాలనో తెలిసే ఇప్పుడు కూడా వానాకాలం పంటకు నీళ్ళు ఇస్తలేరు. దరిద్రులు, సన్నాసులు, సవటలు, దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళని మరోసారి నిరూపించుకుంటారు. సవాల్ ఒకటే చెప్తా ఉన్నాను సార్, కేసీఆర్ సార్ చేయలేని పథకం, చేయలేని పనులు అనేది లేదు. నిజంగా చెప్తున్నా. కంటి వెలుగు తీసుకోండి. రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ప్రతి ఒక్క కుటుంబానికి రైతులకు ఈరోజు వాళ్ళ పంటల ఖర్చులకు సంబంధించిన అన్ని కూడా మన రైతు గురించి మన కేసీఆర్ సార్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చేసుకుంటూ వస్తున్నాయి. అవి కూడా ఎంతమందికి అందుతున్నాయో ఎంతమందికి అందడం కూడా లేదనేది చూసుకోవాలి. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, మండల ఆఫీసులలో కూడా రైతులకు ఎక్కువ చేసినామని కదా రేవంత్ రెడ్డి మీకు ఛాలెంజ్ విసిరింది. మరి మాకంటే ఎక్కువ చేశారా? సరే ఒక పని చేద్దాం, మాకంటే ఎక్కువ చేశారంటున్నారు కదా, మరి మీరు వస్తారో వాళ్ళని రమ్మని చెప్పండి, మేము వస్తాం. మరి పదండి అక్కడికి, ఎక్కడైతే రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరనే తెలుసుకుందాం. మనం ఇక్కడ సవాల్ ఇచ్చడం కాదు, రైతుల దగ్గర నుంచి జవాబు తీసుకున్న తర్వాత నేను చెప్పగలుగుతాను. రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండ్రు కదండి, కేటీఆర్ గారు వస్తారా రారని. ఈరోజు ఇక్కడ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి రావడం జరుగుతుంది. ఈరోజు చూడండి ఆ సవాల్లో ఏం జరుగుతుందో మీరే చెప్తారు. ఇంతమంది లీడర్లు ఇక్కడ ఇంతమంది లీడర్లు ఎందుకు వచ్చారు? రేవంత్ రెడ్డి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? లేకపోతే రేవంత్ రెడ్డి అన్నారు కదండి, సవాల్ విసిరిండ్రు కదా, మా కేటీఆర్ గారు ఏం చెప్తారో అది వినడానికి మా నాయకులు అందరూ వచ్చామండి ఇక్కడికి.